ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its various projects. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 TMCలు అవసరం ఉన్నాయి. మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. Vedire Sriram suggested to explore the possibility of diversion of Godavari water from proposed Ichampalli dam with reduced height of 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రీ అయ్యాడు. శ్రీ డికే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇలా చెప్పలేదు అన్నాడు. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమా ఆయన ఏమంటాడు, ఈ ఇన్ఫార్మ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక నేటి ముఖ్యమంత్రి నాటి నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఒప్పుకున్నాడు, నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్డ్ దట్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ప్రిపేర్డ్ డిపిఆర్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ 968 TMC ఆఫ్ గోదావరి వాటర్ అండ్ అండర్ అప్రైజల్ ఆఫ్ CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 14B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. And ఇది ఇంత స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి. నెంబర్ 1. తీసుకుపోయే నీళ్లలో 50% మాకు ఇవ్వండి. నెంబర్ 2. నెంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో. అది కూడా చదివి వినిపిస్తా. చైర్మన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ requested Central Water Commission
to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ about the location without any disturbance to Telangana's projects and also allocation of water as per GWDT to any state would not be disturbed. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజేషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజేషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజేషన్ ఈజ్ కన్సర్న్డ్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరి లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరి లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రహిత్యం వల్ల ఏంది ఇక్కడ, నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు, ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషాల్లోనైనా ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా.
అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు గోదావరి కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసి తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీల్లో 90 కట్ కావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సినవి. ఈ 90కి నువ్వు ఎన్ఓసి తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%. కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%. ఈ